श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఈ ఫిబ్రవరి 17వ తారీఖున గ్రహణము అనేటువంటిది మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఎటువంటి నియమ నిష్ఠలు పాటించవలసిన అవసరము లేదు. ప్రసార మాధ్యమాల్లో వచ్చేటువంటి ఎటువంటి అవాస్తవాల్ని కూడా నమ్మకండి. మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఈ అమావాస్యలో మంగళవారం రోజు గ్రహణం పడుతోంది. ఆ దానాలు చేయండి, ఈ దానాలు చేయండి అనేటువంటివి వస్తుంటే కనుక వాటిని నమ్మవద్దు. 17వ తారీఖు బహుళ అమావాస్య మంగళవారం రోజున పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే 5 గ్రహాలు ఏకస్థలంలోకి విచ్చేస్తున్నాయి. ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం అంతా కూడాను మార్చి 1వ తారీఖు వరకు కూడా ఉంటుంది. అయితే ఈ అమావాస్య నుంచి ప్రారంభం చేసుకుని మార్చి 1వ తారీఖు వరకు కూడా మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు వారి ఆలోచన విధానం మారుతుంది. ఈ ఆలోచన విధానం వల్ల మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఆర్థికంగా ఏదన్నా మంచి అవకాశాలు కానీ, ఆకస్మికమైన ధనం లభించడం కానీ, లేదా ఆర్థిక ప్రణాళికలో మార్పులు చెందడం కానీ, అప్పులు తీరేటువంటి మార్గాలు కానీ ఎటువంటివి ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా, మేమేమన్నా కొత్త పనులు ప్రారంభం చేయాలి అంటే కనుక ఈ సమయంలో చేసుకోవచ్చా, వీటన్నిటినీ కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ 17వ తారీఖు నుంచి 1వ తారీఖు మార్చి 1వ తారీఖు వరకు ఆదివారం వరకు అన్నమాట మేషం మొదలుకొని మీనరాశి వరకు జరిగేటువంటి ప్రభావాలు, ఫలితాలు అన్నీ కూడా గోచార రీత్యా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ గోచార రీత్యా ఫలితాలను శ్రద్ధగా ఆలకించుకోండి. వ్యక్తిగతమైన జాతకానికి అయితే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. అయితే పంచగ్రహ కూటం వల్ల ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు సంభవిస్తున్నాయి అనేటువంటి విషయంలో మనం విడివిడిగా రాశి 12 రాసుల వారిని కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈ 17వ తారీఖు బహుళ అమావాస్య మంగళవారం నుంచి ప్రారంభం చేసుకుని 1వ తారీఖు ఆదివారం త్రయోదశి వరకు కూడా పంచగ్రహ కూటముల వల్ల జరిగేటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి కాస్త ఇబ్బందిదాయకంగా ఉన్నా కూడా ఓ మనోస్థైర్యంతో అయితే ఉంటారు. అంతేకాకుండా మీరు ఎవరికైతే ధనం ఇవ్వాలో వారు మిమ్మల్ని నమ్మి కొన్ని రోజులు వాయిదా వేస్తారు. ఆర్థికంగా అంత ఇబ్బంది ఉండదు, కానీ పర్వాలేదు, మనం అప్పులు తీర్చుకోవచ్చులే, మరొక అవకాశం మనకు లభించింది కదా, మనమేంటో ప్రూవ్ చేసుకుందాం అని కొత్త వ్యాపారాలు అయితే ప్రారంభం చేస్తారు. ఈ వ్యాపారంలో అంతగా లాభం లేకపోయినా ఒక పావల అయితే రుచి చూడటం జరుగుతుంది. ఆ పెట్టిన పెట్టుబడిలో వచ్చిన లాభంలో కొంత ధనాన్ని మళ్ళా పెట్టుబడి పెట్టకుండా సేవింగ్సే చెయ్యాలి అని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏదేమైనా సరే తక్కువ పెట్టుబడితో ఆర్థికమైనటువంటి లాభాలు వచ్చేటువంటి వ్యాపారాలు ఏమున్నాయి అనేటువంటి ఒక అంచనాకు రావడం, ఆ ప్రారంభానికి కావాల్సినటువంటి లోన్లు కానీ తీసుకునే ఉద్దేశం ఉంటే ఆ లోన్లు ప్రక్రియ పూర్తి అవ్వడం, మీకంటూ కాస్త ధనం రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే కనుక ఈ సింహరాశి వారికి పంచగ్రహ కూటముల వల్ల ఆర్థికంగా అవకతవకలు జరుగుతున్నా సరే మీ మాట వల్ల, మీరు ఇహపూర్వం చేసినటువంటి పనుల వల్ల మీ మీద ఒక గౌరవం ఏర్పడుతుంది తప్ప ఆర్థికంగా స్థిరత్వం అనేటువంటిది ఏర్పడదు. వ్యాపారాలకు సంబంధించి మీరు గ్రౌండ్ వర్క్ అయితే ఖచ్చితంగా చేసుకుంటారు. దీనివల్ల సింహరాశి వారికి
మార్చి 2వ తారీఖు తర్వాత నుంచి కొంచెం కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సింహరాశి వారికి తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది మీ పేరు మీద రాదు. ఒకవేళ మీ పేరు మీద ఉన్నా కూడా మళ్ళా తిరిగి మరొక కేసు వేసి అది మీది కాదు అని కోర్టు సంబంధిత వ్యవస్థలు కూడా ఎక్కడా కూడా తగ్గకుండా ఉంటూ ఉంటాయి. అయితే ఈ సింహరాశి వారికి విద్యార్థుల విషయంలో కాస్త జ్ఞాపక శక్తి అనేది తగ్గుతుంది. తగ్గినా కూడా మీ శ్రమకు ఖచ్చితమైన ఫలితం వస్తుంది. మీరు ఊహించినటువంటి కళాశాలలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి హోదా రావడం జరుగుతుంది. ఆహా, భగవంతుడి అనుగ్రహం, పూర్వీకుల యొక్క అనుగ్రహం వల్ల నేను అనుకున్న కాలేజీ కంటే బెటర్ కాలేజీలో నాకు సీట్లు వచ్చాయని చెప్పి ఆనందపడేటువంటి అవకాశం లభిస్తుంది. ఇక రాజకీయ నాయకులకి 17వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా జనాల్లో ఆదరణ పెరుగుతుంది. ఆదరణ పెరగడమే కాకుండా మిమ్మల్ని మీ క్యాడర్ గుర్తించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఈ సింహరాశి వారు ఆరోగ్య విషయానికి వస్తే కనుక గొంతు ముక్కు సంబంధించిన విషయాలు, అదేవిధంగా తల భాగంలో నుదుటి భాగంలో నరాలు లాగడము, తలపోటు ఎక్కువ అవడము, మైగ్రేన్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో పంచగ్రహ కూటముల యొక్క ప్రభావం వల్ల కాస్త చికాకుగా ఉంటుంది. ఆందోళన, ఒళ్ళు అలసిపోవడము, అనారోగ్యము అనేటువంటిది ఎక్కువ అయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. అయితే ఈ సింహరాశి వారు ఈ 17వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడాను అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్న ఈ సమస్యే కాదు, దీన్ని కొన్ని రోజులు మనం భరిద్దాం, అప్పుడే డాక్టర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళడం అనేటువంటి ఒక నిర్ణయానికి అయితే వస్తుంటారు. అంతేకాకుండా ఈ సింహరాశి వారు పంచగ్రహ కూటముల ప్రభావం వల్ల మీ మాట తీరు మారుతుంది. మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంతకు ముందు ఆలోచించిన దానికంటే ఎక్కువ షార్ప్గా ఆలోచించడం అనేది లభిస్తూ ఉంటుంది. పైగా ఈ యొక్క సింహరాశి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అయితే మాత్రం వహించండి. ఈ జాగ్రత్తలు అనేటువంటివి అత్యంత అనుకూలంగా మీకు రానున్న రోజుల్లో ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఈ సింహరాశి వారు ప్రతిరోజు కూడాను ఏదన్నా శివాలయంలో బిల్వాల అర్చన గావించుకుని చెరుకు రసం స్వామివారికి అభిషేకం గావించుకోండి. ప్రతిరోజు కూడా భస్మాన్ని అడ్డంగా ధరించి మధ్య భాగంలో వృత్తాకారంగా కుంకుమను ధరించండి. ఎల్లవేళలా కూడా పార్వతీ పరమేశ్వర కటాక్షం కలుగుతుంది. ఆర్థిక విషయంలో మీకంటూ ఒక ఖచ్చితమైన ప్రణాళిక అయితే ఏర్పడుతుంది. కాబట్టి ఈ సింహరాశి వారు 17వ తారీఖు నుంచి 1వ తారీఖు మార్చి వరకు కూడాను కాస్త మీ యొక్క దైనందిక జీవితంలో ఈశ్వరారాధన చేయడం అత్యంత శ్రేయస్కరమైన విషయంగా చెప్పవచ్చు.